హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా. సో దీనివల్ల ఏంటంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుందండి. సో ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి లొకేషన్ వచ్చేసి నాగారం అండి. మనకి పెద్ద గోల్కొండ నుంచి మనకి 2 వర్డ్స్ మనకి మనసానపల్లి వెళ్ళేటువంటి ఆన్ 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 ది వేలో సో మనకి లెఫ్ట్ సైడ్ నాగారం అనే విలేజ్ వస్తుందండి. సో ఈ నాగారం విలేజ్ నుంచి మనకి ఏనుగుల చెరువు తాండాకి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్డుకి ఆనుకొని మనకు ఒక డిటీసీపీ ఓల్డ్ లేఅవుట్ వచ్చింది. సో మీరు ఇది చూస్తున్నారు కదా, ఈ రోడ్డు కనెక్టివిటీ వచ్చేసి ఇది వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. సో ఈ ప్రాజెక్టు పేరు వచ్చేసి మనకి ఎస్ఎస్విఎస్ స్ఫూర్తి అండి. ఎస్ఎస్ స్ఫూర్తి అవెన్యూ అండి ఇది. సో చాలా ఓల్డ్ డిటీసీపీ లేఅవుట్. సో మనకి 100 ఫీట్ రోడ్ ఏదైతే మనకి నాగారం 100 ఫీట్ రోడ్ మెయిన్ రోడ్ ఉందో, మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ ప్రాజెక్ట్ అయితే లొకేట్ అయి ఉందండి లోపలికి. సో దట్టు ఇదేంటంటే 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్కి వెరీ నియర్ బై ఉంటుంది. సో దీని ముందే మనకి సత్యదేవ్ అనే ప్రాజెక్ట్ కూడా ఉందండి. సో ఈ సత్యదేవ్ ప్రాజెక్ట్లో కూడా మనకు ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ 30 ఫీట్ రోడ్కి 40 ఫీట్ రోడ్ యాక్సెస్తో మనకైతే ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో కమింగ్ టు దిస్ ప్రాజెక్ట్, సో ఈ ప్రాజెక్ట్ అయితే చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి. ఆల్మోస్ట్ ఒక 15 ఎకర్స్ వరకు ఉంటుంది. సో ఈ కనపడే రోడ్, అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి 50 ఫీట్ రోడ్ అండి. సో ఇందుట్లో అన్నీ కూడా 500, 600, 267 స్క్వేర్ యార్డ్స్ ఇట్లా ఉన్నాయండి. సో మనం వెంచర్ ఎంట్రన్స్లో ఉండి మనం ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాము ప్రాజెక్ట్ గురించి. సో డిటీసీపీ క్లియర్ టైటిల్ ప్రాజెక్ట్ అండి. సో ఎవరైనా కూడా మెయింటెనెన్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఎక్కువ బిట్ అంటే ఎక్కువ స్క్వేర్ యార్డ్స్ కావాలనుకునే వాళ్ళకైతే ఇలాంటి ప్రాజెక్ట్ చాలా బాగుంటుందండి. సో ఇది ఆల్మోస్ట్ 2000 మనకి 2009-10 ఆ టైంలో డెవలప్మెంట్ చేసినటువంటి ప్రాజెక్ట్ అండి. సో మనకి డ్రైనేజీ యాజ్ పర్ డిటీసీపీ నామ్స్ ప్రకారం డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ సో అన్నీ కూడా ఉన్నాయండి ఇందులో. సో మనకి కాకపోతే మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది ఉందండి. ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళకైతే ఈ ప్రాజెక్ట్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు అండి. సో ఇందుట్లో మనకు అన్నీ కూడా 50 ఫీట్ రోడ్స్, 40 ఫీట్ రోడ్స్, 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయండి. సో మన దగ్గర ఉన్నటువంటి రీసేల్ ప్లాట్స్ అయితే 267 స్క్వేర్ యార్డ్స్ అండ్ 500 స్క్వేర్ యార్డ్స్ అయితే ఈ ప్రాజెక్ట్లో అవైలబుల్ ఉన్నాయండి మన దగ్గర. సో వెరీ నియర్ బై, ఈ ప్రాజెక్ట్కి వెరీ నియర్ బై నాగారం విలేజ్ నుంచి ఎగ్జాక్ట్గా 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి ఈ ప్రాజెక్ట్ అయితే లొకేట్ అయి ఉంటుంది. సో ఇందుట్లో మనకి వీళ్ళు ABCD ఇట్లా మనకి A1, A2, A3 అన్నట్లుగా మనకి ప్లాట్ నెంబర్స్ అయితే వీళ్ళు ఇందుట్లో ఇవ్వడం జరిగిందండి. సో మన దగ్గర ఇందుట్లో 40 ఫీట్ రోడ్ ఫేసింగ్ 267 స్క్వేర్ యార్డ్స్ అయితే ఒక ప్లాట్ అవైలబుల్ ఉంది. అండ్ 500 స్క్వేర్ యార్డ్స్ 40 ఫీట్ రోడ్ ఫేసింగ్ అయితే ఇంకో ప్లాట్ అవైలబుల్ ఉందండి. సో ఈ ఎస్ఎస్ స్ఫూర్తి అవెన్యూ అండి ఈ ప్రాజెక్ట్ పేరు. సో దీనికి ఆనుకొని రెసిడెన్షియల్ ఒక చిన్న తండా కూడా ఉంది. ఇక్కడే మీకు చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ అంతా కూడా హౌజెస్ ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా ఈ ప్రాజెక్ట్ నుంచే వీళ్ళు నాగారం విలేజ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుందండి. కనెక్టివిటీ కూడా ఈ ప్రాజెక్ట్ నుంచే ఉంటుంది. సో యాజ్ ఇట్ ఈజ్గా మీకు చూస్తున్నారు కదా, మనకి ఎలక్ట్రికల్ లైన్ కూడా ఇందులో అవైలబుల్ ఉందండి. లెఫ్ట్ సైడ్ చూసినా మీకు ఎలక్ట్రిసిటీ లైన్ కూడా ఉంటుంది, డ్రైనేజీ ఉంది, మనకి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఉంటుంది. సో మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే 50 ఫీట్ రోడ్లో మనం అప్రోచ్ అవుతున్నాము. సో లెఫ్ట్ సైడ్ వెహికల్ వెళ్తుంది కదా, అది మనకి ఒక చిన్న తండా అండి. ఆల్మోస్ట్ అక్కడ ఒక 20 to 30 ఫ్యామిలీస్ అయితే ఉంటున్నాయి. సో అప్రోచ్ రోడ్ అయితే ఇదే అండి. మనకి ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్నారో ఈ అప్రోచ్ రోడ్ ద్వారానే వాళ్ళు ట్రావెల్ చేయాల్సి వస్తుందండి. సో ఈ ప్రాజెక్ట్ ఎస్ఎస్ స్ఫూర్తి అవెన్యూ అనే ప్రాజెక్టు ఆల్మోస్ట్ మనకి 15 ఎకర్స్ వరకు ఉంటుంది. సో 33 ఫీట్ రోడ్స్ ఉంటాయి. సో దాంతోపాటు ఇందులో లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ ది బెస్ట్ ఆప్షన్ అండి. కంప్లీట్గా రెసిడెన్షియల్ జోను. ఇది సర్వే నెంబర్ కూడా 30, నేను క్లియర్గా చెప్తున్నాను, 30 సర్వే నెంబర్ కిందే ఉంటుంది ఇది కూడా. సో ఈ 30 సర్వే నెంబర్ ఎక్కువ మంది మనకి పెరి అర్బన్ జోన్ కింద వస్తుందని చెప్తున్నారండి. బట్ ఈ 30 సర్వే నెంబర్లోనే రెసిడెన్షియల్ జోన్ ఉంది, దాంతోపాటు పెరి అర్బన్ జోన్ ఉందండి. అది మీరు క్లియర్గా చూసుకోవాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ అయితే క్లియర్ ఉంటుందండి. ప్రాజెక్ట్ కూడా క్లియర్ టైటిల్. సో ఇప్పుడు ఒకే జోన్లో మల్టిపుల్ ఉంటాయండి. అంటే మనకి ఒకే సర్వే నెంబర్లో మనకి ఏంటంటే రెసిడెన్షియల్ జోన్స్ ఉంటాయి, పెరి అర్బన్ జోన్స్ ఉంటాయి, కన్సర్వేషన్ జోన్స్ ఉంటాయి, 311 జీవోస్ ఉంటాయి, డిఫరెంట్ జోన్స్ అయితే ఉంటాయండి ఒకే సర్వే నెంబర్ కింద. బట్ ఈ సర్వే నెంబర్ కింద మనకి రెండు, అంటే ఒకటి రెసిడెన్షియల్ ఉంది, ఇంకోటి మనకి ఫారెస్ట్ జోన్ కూడా ఉందండి. బట్ ఇది మాత్రం రెసిడెన్షియల్ జోన్ కిందే కనపడుతుంటుందండి. అది మీరు వచ్చినప్పుడు HMD మాస్టర్ ప్లాన్లో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి.
సో ప్రాజెక్ట్ నుంచి డిస్టెన్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ నుంచి మనకి పెద్దగోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 15 ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మనకి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి పెద్దగోల్కొండ ఎగ్జిట్. దీని పక్కనే మనకి రిలయన్స్ వాళ్ళు విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేయబోతున్నారండి పర్చేజ్ చేసి. సో కమింగ్ ఇయర్స్లో ఈ 100 ఫీట్ రోడ్ నాగారం నుంచి మనకి 100 ఫీట్ రోడ్ మాస్టర్ ప్లాన్ రోడ్ కూడా మనకి కమింగ్ ఒక 4-5 ఇయర్స్లో అయితే మనకి అండర్ కన్స్ట్రక్షన్ అవ్వబోతుంది. దానికి కూడా ప్రపోజల్స్ వచ్చాయి హెచ్ఎండిఏ నుంచి. సో మాకున్న ఇన్ఫర్మేషన్ అయితే మేము పాస్ చేస్తున్నామండి. సో ఇందుట్లో రేటు విషయానికి వస్తే ఇందుట్లో అయితే 10,000 వరకు కోట్ చేస్తున్నారండి. నెగోషియబుల్ ప్రైసెస్ డిపెండ్ ఆన్ ప్లాట్ లొకేషన్ బట్టి. సో ప్లాట్ లొకేషన్ బట్టి ప్రైసెస్ అయితే 9,000 10,000 అట్లా ఉన్నాయండి. సో ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.